మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. తలలో వంచండి, మీ కుడి హస్తంలో చూపుడు వేలును ఆ వాక్యం మీద ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రత్యక్షత దయచేయండి. ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో అందరూ బాగా ఈ వాక్యం మీద మనసుంచండి. నీ గోడలు మరలా కట్టించు దినమొకటి రాబోతుంది. నీ గోడలు అనంటే నీ చుట్టుపక్కలున్న ప్రాకారము. నీ జీవితంలో ఏదైతే ఇంతకాలము ప్రాకారాలు పడిపోయాయో, ఎక్కడైతే నీ ప్రాకారాలు దిట్టపరచబడలేదో, ఎక్కడైతే నీ సరిహద్దులలో విశాలత చూడలేకపోయావో, వాటన్నిటిలో ఈ రాత్రికాల సమయమున నా యేసయ్య ఒక రాజరికమైన జవాబును ఈ వర్తమానం ముగింపే లోపల నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు. ఆమేన్. ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయములో నీవు మరలా కట్టించే దినం ఒకటి రాబోతుంది. నా దేవుని ఉద్దేశం ఏంటంటే మరలా నిన్ను కట్టబోతున్నాడు. నిన్ను కట్టబోతూ ఉన్నాడనంటే నువ్వు ఎక్కడో పడిపోయి ఉన్నావని అర్థము. నా దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ రాత్రి నేను నిన్ను మరలా కట్టాలనుకుంటున్నాను. దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు, దేవుని చిత్తంలో నీవు ఉన్నావు, దేవుని ఆలోచనలో ఉన్నావు, దేవుని పరిధిలో నువ్వు ఉన్నావు. కనుక దేవునికి నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే నిన్ను మరలా కట్టించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. నిన్ను కట్టించాలని ఎందుకు ఆయనకు కోరిక? నిన్నెందుకు మరలా దేవుడు బాగు చేయాలని కోరుకుంటున్నాడు? మరలా ఎందుకు నిన్ను సరిహద్దులలో నీకు నెమ్మదిని సమాధానాన్ని దయచేసి నిన్ను స్థిరపరచాలని ఎందుకు అనుకుంటున్నాడు అనంటే, ఆయన యొక్క ప్రణాళిక నీ జీవితంలో సంపూర్తిగా నెరవేరాలని, ఆయన చిత్తము నీలో సంపూర్తిగా నెరవేరాలని, ఆయన స్వరూప్యత నీలో సంపూర్ణంగా నెరవేరాలని నా దేవుడు ఈ రాత్రి నీ గురించి ఉద్దేశిస్తున్నాడు. కనుకనే నిన్ను మరలా కట్టించాలని ఉద్దేశం కలిగి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టి. ఈ రాత్రి దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. నీ పరిచర్యను దేవుడు కట్టబోతున్నాడు. ఒక రోజున ఒక రాజుగారి మీదకి ఓ పెద్ద యుద్ధం వచ్చేసింది. ఆ యుద్ధము ఎటువంటి యుద్ధం అంటే కనీసం ఎవరు కూడా సహాయము చేయలేనంత నిస్సహాయమైనటువంటి పరిస్థితి అది. ఆ యుద్ధము గురించి ఆలోచన చేస్తే అందరికీ భయం కలిగింది. అంతటి మహాభయంకరమైనటువంటి పరిస్థితి ఆ రాజు ఎదుర్కొన్నాడు. ఆ రాజును చూసిన వాళ్ళందరూ ఏంటి ఈ రాజుకి దుర్గతి పట్టింది, ఎందుకు ఈ రాజుకి ఇటువంటి పరిస్థితి కలిగిందని అందరూ అనుకోవడం ప్రారంభించారు. శాతానుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో నిన్ను ఎక్కడ కించపరుస్తాడు, ఎక్కడ నిన్ను అవమానపరుస్తాడంటే మొదట నీ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. నీ కుటుంబ వ్యవస్థను ఎప్పుడైతే చిన్నాభిన్నం చేస్తాడో ఆ కుటుంబంలో నువ్వు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కోల్పోతావని వాడికి తెలిసి మొదట నీ కుటుంబ వ్యవస్థ మీద శాతానుడు దాడి చేస్తాడు. ఈ రాజు కూడా నెమ్మదిగా ఉండి, సమాధానంగా ఉండి, సంతోషంగా ఉండి, ఆనందంగా ఉండి, కాస్త దేవుని కోసం అటు ఇటు బ్రతుకుతున్న రోజుల్లో ఒక్కసారి శత్రువు వచ్చి అతని మీద పడ్డాడు. శత్రువు వచ్చి మీద పడగానే ఆ రాజుకు భయం వేసిపోయింది. ఆ రాజు ఎంత భయపడిపోయాడు తెలుసా? ఒకసారి నాతో పాటు దేవుని యొక్క వాక్యంలో వెళ్ళి చూద్దాం దయచేసి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం చదవండి దయచేసి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. ఒక మైక్ తీసుకొని చదవండి అన్నయ్య ప్లీజ్. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో
కాబట్టి నిలిచి ఉన్న శేషము కొరకు నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయమని హిజ్కియాకు ఒక ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఒక వర్తమానం వచ్చింది. ఇప్పుడు రాజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నలుదిశల యుద్ధం అయింది, నలుదిశల పోరాటాలు అయ్యాయి, నలుదిశల నెమ్మది లేదు, ఎటు చూసినా విపత్కరమైన పరిస్థితులు, ఎటు చూసినా ఓర్వలేని పరిస్థితి అయిపోయింది. అతని జీవితం చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి రాజుకి ఇంత భయంకరమైన దుర్గతి వచ్చింది? అసలుకి ఈ రాజుకి ఈ దుర్గతి రావడానికి కారణం ఏంటి? అసలు రాజుకి ఇటువంటి పరిస్థితి రావడం వల్ల రాజు ఇంక ఎలాగో కోలుకుంటాడని అందరూ అనుకుంటున్నారు. చాలాసార్లు నిన్ను గురించి ఇలాగే అనుకుంటున్నారు. నిన్ను గురించి చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇతడిక లేవలేడేమో, ఇతని కుటుంబం మరలా కట్టబడదేమో, ఇతని జీవితం మరలా స్థిమితంగా ఉండదేమో, ఇతడు మరలా దేవుని యొక్క సమాధానాన్ని చూడలేడేమో అని చాలామంది నిన్ను గురించి విమర్శించి మాట్లాడుతుండొచ్చు. చాలామంది నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుండొచ్చు. చాలామంది నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లల గురించి చాలా తక్కువగా చులకన చేసి మాట్లాడుతుండొచ్చు. ఈ రాత్రి నువ్వు భయపడిపోవద్దు. వారి మాటలను బట్టి, వారి యొక్క హేళనైన మాటలను బట్టి, వారి హేయమైన క్రియలను బట్టి నువ్వు ఎప్పుడూ భయపడిపోవద్దు. సాతాను అనుకున్న మొదటి ఆయుధం ఏంటో తెలుసా? నీ మనస్సును పాడు చేయడం ప్రారంభిస్తాడు. బాగా గమనించండి, సాతాను అనుకున్నటువంటి మొదటి ఆలోచన ఏంటంటే, మొదట నీ మనస్సును గాయపరుస్తాడు. ఈ రాత్రి ఇక్కడ చాలామంది మానసికంగా మనస్సులో గాయము కలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ రాత్రి చాలామంది మనసులో గాయపడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. స్వజనుల వల్ల గాయపడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆత్మీయుల వల్ల గాయపడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. శారీరకంగా గాయపడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అనేకమైన గాయాల చేత ఈ రాత్రి ఇక్కడికి నువ్వు వచ్చి ఉన్నావు. అనేకమైన గాయాలు నీ అంతరంగంలో గూడు కట్టుకొని ఉన్నాయి. ఏ మనుషుడు కూడా బాగు చేయలేనంత ఘోరమైనటువంటి గాయాలు నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నాయి. ఏ మనుషుడు కూడా నిన్ను చూసి, అయ్యో నా సహోదరుడికి ఇలా అయిపోయింది, నా సహోదరికి ఇలా అయిపోయింది, వీరిని ఎలాగ మనం ఓదార్చాలి, ఇతన్ని ఏ రీతిగా మనం పైకి తీసుకురావాలన్న ఆలోచన నీ చుట్టుపక్కల వాళ్ళెవ్వరికి లేదు. ఇప్పుడు రాజు పరిస్థితి ఎలా అయిందంటే, చుట్టూ చూసేవాళ్ళు, అయ్యో రాజుకి ఈ పరిస్థితి వచ్చింది, ఇక రాజు బ్రతకడేమో, రాజుకున్న ఈ పరిస్థితిని బట్టి ఈరోజు ఓడిపోతాడేమో, అంతకంటే ఎక్కువగా ఈ రాజ్యం అంతా పాడైపోతుందేమో, అంతకంటే ఎక్కువగా ఇతని యొక్క జీవితం ఈ రోజుతో సమసిపోతుందేమో, ఇంక లేడు ఈ రాజు అని అనుకుంటున్నారు అందరూ. ఈ రాత్రి నిన్ను గురించి, నీ కుటుంబం గురించి, నీ పరిచర్య గురించి చాలామంది ఏమనుకుంటున్నారు? దేవుని మాటలు నీ హృదయంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే, అయ్యో ఇతని పరిస్థితి ఇంతేనండి, ఇక ఏమాత్రం కూడా బాగుపడడేమో, ఇతను ఏమాత్రం కూడా కుదుట పడ్డడేమో, ఇక ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేడేమో, ఇక ఏమాత్రం కూడా ఇతని జీవితంలో ఒక ఘనతను చూడలేడేమో అని అనుకుంటుంటారు. కానీ నా దేవుని యొక్క ఉద్దేశం ఏం తెలుసా? ఎక్కడ నువ్వు ఘనహీనుడు అయిపోయావో, ఎక్కడ నువ్వు పడగొట్టబడ్డావో, ఎక్కడ నువ్వు త్రోయబడ్డావో, అక్కడ నుంచి నా యేసయ్య ఈ రాత్రి నిన్ను కట్టే దినం ఇప్పుడే వచ్చి ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టి. నిన్ను కట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ చదివినట్టు, ఆయన మరలా నిన్ను గోడల వల్లే కట్టించాలని, నీ ప్రాకారాలు కట్టించాలని, పోగొట్టుకున్న సమస్తములో ఆయన నిన్ను కట్టి నిన్ను బాగు చేయాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. నీ మీదకి వచ్చిన శత్రువును బట్టి ఎప్పుడు నువ్వు భయపడిపోవద్దు. చదవండి దయచేసి నాతో పాటు. ఈ రాజు ఏం చేశాడో చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 32వ అధ్యాయము 32వ అధ్యాయం 5వ వచనం. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాని ఎత్తు చేయించి బయట మరొక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. రాజు ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రాత్రి నువ్వు దేన్ని బట్టి అధైర్యపడిపోతున్నావో కాస్త ఆలోచించు. సాతానుడు నీ మనసును గాయపరిచాడు, సాతానుడు నీ కుటుంబాన్ని గాయపరిచాడు, సాతానుడు నీ సేవను గాయపరిచాడు, సాతానుడు వ్యక్తిగతంగా నీ పిల్లల్ని గాయపరిచాడు, అంతకంటే ఎక్కువగా నీ సాక్ష్యాన్ని కూడా పాడు చేసి ఉండొచ్చు. కానీ ఈ రాజు ధైర్యం తెచ్చుకున్నాడండి. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. నిన్ను గురించి మాట్లాడే వాళ్ళు నీ పక్కన ఉన్నప్పుడే,
నీ గురించి విమర్శించే వాళ్ళు నీ పక్కన ఉన్నప్పుడే, నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు నీ చుట్టుపక్కల ఉన్నప్పుడే, నీ గురించి ఇంకా విమర్శించే వాళ్ళు నీ చుట్టూ కూర్చుని ఉన్నప్పుడే ఈ రాత్రి యేసును బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసును బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. యేసును బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ రాజు చేసినట్టు మొదట నువ్వు ఒకటి చెయ్యాలి. ఏంటనంటే పాడైన గోడను యావత్తు కట్టించాడు. ఈ గోడ అనే మాట దగ్గర ఒక మాట నోట్ చేసుకోండి, పరిచర్య. ఈ గోడ అనే దగ్గర ప్రార్థన. ఈ రెండు మాటలు రాసుకోండి, ఇవి కడ వరకు మీకు పనికొస్తాయి. ఈ గోడ అంటే పరిచర్య, మరొక వైపునేమో ప్రార్థన. ప్రార్థన, పరిచర్య. ఇప్పుడు ఈ రాజు చేసిన మొదట ఏంటంటే పాడైనటువంటి పరిచర్యను, పాడైనటువంటి ప్రార్థనా గోడను తిరిగి కట్టించడానికి తాను ఒక స్థిర నిర్ణయం చేశాడు. అంటే బాగా ఆలోచించాలి. శత్రువు వచ్చి గేలి చేస్తుంటే, శత్రువు వచ్చి కించపరుస్తుంటే, శత్రువు వచ్చి అవమానపరుస్తుంటే శత్రువుని ఎలా చంపాలని ఆలోచించాలి, శత్రువు మీద ఎలా దాడి చేయాలని ఆలోచించాలి, శత్రువు మీద ఎలా ఎదుర్కోవాలని వ్యూహాలన్నీ రచించాల్సినటువంటి ఈ రాజు ఈ వ్యూహాలన్నీ పక్కకు పెట్టి తాను మొదట ఎక్కడైతే బలహీనుడో దాన్ని కట్టడానికి తీర్మానం చేసుకున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎక్కడ బలహీనుడో అక్కడ బలవంతుడు ఉండడానికి తాను పడిపోయిన గోడను కట్టడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రి నిజంగా నీ ప్రార్థనా గోడను నువ్వు కట్టుకోగలిగావా? నీ ప్రార్థనా గోడను కట్టకుండా నీ ప్రార్థనా గోడకు బీటల వారినటువంటి పరిస్థితులన్నీ నువ్వు వదిలిపెడితే శత్రువు లోపలికి వస్తాడు. అందుకే ఇప్పటిదాకా నీ పాడైన గోడను మర్చిపోయి అన్నీ కట్టుకుంటున్నావు. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే చిన్న పెంకుటిల్లు కట్టుకున్నా. మేము ఆ రోజుల్లో 2008లో ఎద్దనపూడికి వచ్చినప్పుడు మా ఊర్లో ఇలాగ ఇప్పుడు చూస్తున్నటువంటి పిల్లలకి తెలియదు, ఇలాగ భవంతులు లేవు, ఇలాగ మాకు ఇళ్ళు ఆ రోజుల్లో మంచివి లేవు. అందరికీ తగు మాత్రమే ఉండేటివి. ఇంటి ముందు ఎవరో కొంచెం మేలైన వాళ్ళు మాత్రమే మరుగుదొడ్లు కలిగినారు. కొంతమంది అందరూ తడికిల్లోనే ఉండేవాళ్ళం. మేము 2008లో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ తడికల మధ్యలో కూర్చొని స్నానం చేసుకుని ఆనందంగా పరిచర్యకు వచ్చి పరిచర్య చేసుకుని వెళ్ళాం. కానీ ఈరోజు మా ఊరును చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఎంతగా ఈ ప్రాకారాలను స్థిరపరచడమే కాకుండా వీరిని కట్టించాడో వాటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆశ్చర్యమైన మాట ఏంటంటే మా ఊరు వచ్చారు 2008లో. మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు, మేము ఇక్కడ ఉండలేమండి మణిబాబు గారు, ఈ ఊర్లో సరిగా మాకు ఉండడానికి ఏవి వసతులు లేవు, మేము వెళ్ళిపోతాం అన్నారు. యథార్థమైన సంఘటన చెప్తున్నా. వాళ్ళ బ్రతిమలను అప్పుడే మేము వచ్చి దిగాం. ఉదయం 8 గంటలకు వచ్చి దిగాం. పూనూరులో ఫస్ట్ బస్ వెళ్తుంది, ఫస్ట్ బస్కి వచ్చి దిగాం. అంత బ్రతిమలన్నా కూడా వాళ్ళు అంటున్నారు, మేము ఉండలేమండి ఇక్కడ, మేము ఇంకెక్కడన్నా పేటలో ఉంటాం, రోజు సాయంత్రం పూట మీటింగ్కి వస్తాం అన్నారు మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు. కానీ నాతో పాటు ఒక ఇద్దరు నిలబడ్డారు. వాళ్ళ పేరు రమేష్ గారు, రెండవది అనిల్ గారు. ఆ 2 కుటుంబాలు దేవుడు ఆశీర్వదించడమే కాదు వారిని సేవకులుగా చేసి స్థిరపరిచి దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సనిగిన వాళ్ళని పక్కకు పెట్టాడు, గొనిగిన వాళ్ళని పక్కకు పెట్టాడు, ఉండలేనన్న వాళ్ళని పక్కకు పెట్టాడు. ఎవరైతే అర్థం చేసుకొని దేవునితో నడవాలని ప్రారంభించారో వారిని దేవుడు కట్టడమే కాదు వారిని స్థిరపరిచాడు. ఈ రాత్రి మన జీవితాన్ని, మన కుటుంబ వ్యవస్థను, మన ప్రార్థనా జీవితాన్ని, మన పరిచర్యను, మన సంఘాన్ని మొదట నువ్వు కట్టుకోవాలి. ఆ రాజు చేసిన మొదటి పని నేను చెప్తున్నాను, బాగా నోట్ చేసుకోండి. రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడను యావత్తూ కట్టించాడు. ఎందుకు ఈ రాజు గోడను కట్టించాడు? ఎందుకు ఈ రాజు గోడను కట్టించాడంటే శత్రువు మొదట ఆ గోడను దాటుకుని లోపలికి వస్తాడు. నీ ప్రార్థన లేని జీవితాన్ని దాటుకొని శత్రువు నీ మీదకి వస్తాడు. పరిచర్య లేని జీవితంలోనికి శత్రువు వస్తాడు. దేవునితో పెనుగులాడే పోరాటం లేని జీవితంలో శత్రువు అమాంతంగా వచ్చి లోపల దూకుతాడు. ప్రార్థన జీవితం లేని ప్రతి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏంటంటే పాడైన నీ గోడలు తిరిగి కట్టుకోవాలని దేవుడిని హెచ్చరిస్తున్నాడు. నీ గోడ ఎందుకు పాడైందో ఒకసారి ఆలోచించుడు. చదవండి నాతో పాటు దయచేసి సామెతల గ్రంథం. సామెతల గ్రంథం చదువుతారా? థ్యాంక్ యూ జీసస్. నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. సామెతల గ్రంథం. నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 28. సామెతల గ్రంథం 28 25వ వచనం. 25వ వచనం. యెహోవా చదువు తల్లి.
పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఆమేన్ చెప్పండి గట్టిగా. యెహోవాయందు నమ్మకముంచేవాడు, దేవుని యందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లుతాడు. దేవుని వాక్యం మీద ఆధారపడిన వాడు దీవెనకరంగా ఉంటాడు. దేవుని వాక్యాన్ని స్థిరపరచుకొని నిజమైనటువంటి దేవుని యొక్క మార్గాన్ని అనగా సత్యాన్వేషుడుగా తన జీవితంలో ఎప్పుడైతే యేసుకు ప్రథమ స్థానం ఇస్తాడో వాడి జీవితంలో ఎన్నడూ ఓడిపోడు. అందుకే వాక్యం అక్కడ చెప్పింది ఏమనంటే, మొదట నీవు నీ గోడను కట్టుకోవాలంటే నువ్వు చేయవలసిన మొదటి పని ఏంటంటే, ఎక్కడ నువ్వు పాడైపోయావో, ఎక్కడ నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచలేకపోతున్నావో, ఎక్కడ నీ మనసును నమ్ముకున్నావో, ఎక్కడైతే నీ యొక్క సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నావో, ఎక్కడైతే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నావో వాటన్నిటిని వదులుకోవాలి. నువ్వు సొంత బుద్ధి మీద ఆధారపడితే పరిచర్య చేయలేవు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలంటే చేయలేవు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే నీ కుటుంబ వ్యవస్థని కట్టుకోలేవు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే నీ జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఈ రాత్రి దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు వర్ధిల్లుతాడట. ఇప్పుడు రాజుకున్న నమ్మకం ఏంటంటే, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను. శత్రువు ఎన్ని మాట్లాడినా, శత్రువు మాటలు ఇతను లెక్క చేయలేదు. ఎన్ని మాటలు తను మాట్లాడినా శత్రువు గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఎన్నిసార్లు అవమానించినా శత్రువు గురించి ఒక్కసారి కూడా తాను యోచించలేదు. ఈ రాత్రి నిన్ను గురించి ఎవరైనా మాట్లాడితే వారి గురించి రాత్రింబగలు కూర్చొని ఆలోచిస్తుంటావు. నీ గురించి ఎవరైనా మాట్లాడితే రాత్రింబగలు వారి గురించే నువ్వు ధ్యానం చేస్తుంటావు. వారి గురించే పదే పదే నువ్వు నీ మనసులో తలంచుకొని నువ్వు ఎంతగానో చింతకు లోనైపోయి అనేకసార్లు యేసును ఎరగని వారిగా మారిపోతున్నావు. ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఏది నిన్ను దేవుని యొద్ద నుంచి దూరం చేస్తుంది? నీ మనసును నమ్ముకుంటే నువ్వు పాడైపోతావు. నీ మనసును నమ్ముకుంటే పాడైపోతావు. ఈ రాజు మనసును నమ్ముకోలేదు బిడ్డ. పాడైన గోడలను కట్టించడానికి ఇష్టపడ్డాడు. తాను మొదట ఒక స్థిర నిర్ణయం చేశాడు. నా గోడను నేను కట్టుకోవాలి, నా ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి, నా పరిచర్యను కట్టుకోవాలి, నా కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలి. అది కూడా యేసుతో కలిసి నేను కట్టాలనుకున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నేను యేసుతో కలిసి, వితౌట్ ద జీసస్ క్రైస్ట్ యూ షల్ నాట్ డూ ఎనీ కన్స్ట్రక్టెడ్ ఇన్ యువర్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఏది నిర్మించలేవు, ఏది కూడా నువ్వు నిర్మించలేవు. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను, చూడండి నాతో పాటు. నెహెమ్యా గ్రంథం అందరూ బైబిల్ తెనాలని కోరుకుంటున్నాను. 4వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము, 4వ అధ్యాయము మొదటి వచనం. 4వ అధ్యాయము మొదటి వచనం. నేను గోడ కట్టుచున్న సమాచారము విని ఏమా సన్బల్లటు మిగిలి కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేశాడు. చాలండి, చూడండి. గోడ కట్టుకుంటున్నామని కాస్త తీర్మానం చేస్తే మొదట ఎవరికి వినపడుతుంది? చాలా లోతుగా ఆలోచించాలి. ఎవరికి వినపడుతుంది? మొదట శత్రువుకి వినపడుతుంది. సన్బల్టు అని అంటే శత్రువు. వీడికి నేను పేరు పెట్టాను. నా పేరేంటంటే రహస్య శత్రువు. సన్బల్ట్ అంటే నిజమైన అర్థం ఏంటంటే రహస్య శత్రువు. నీ రహస్య శత్రువుకి అర్థమైపోతుంది మొదట నువ్వు కట్టబడ్డము. నువ్వు కొంచెం ప్రార్థన చేసుకుందామని తీర్మానం చేసుకుంటే శత్రువు వచ్చి మొదట నిన్ను అడ్డగించడం ప్రారంభిస్తాడు. కాస్త పరిచర్య నమ్మకం చేద్దామంటే ఏదో ఒక శోధన నీ జీవితంలో తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. నువ్వు కాస్త దేవుని కోసం రోషంగా నడుద్దామనంటే ఏదో ఒక అపవాదం తీసుకొచ్చి నీ మీద అమాంతంగా పడవేస్తాడు. వాడి ఉద్దేశం ఏంటంటే నువ్వు కట్టబడకూడదని. నా దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు కట్టడమే అనేకులు చూసి నీలో నుండి కృపను చూసి సంతోషించాలని. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీలో ఉన్న కృపను చూసి అనేకులు సంతోషించాలని. ఈ వ్యక్తి ఆ గోడను కట్టుతూ ఉన్నప్పుడే ఆ సమాచారం మొదట శత్రువుకు తెలిసిపోయిందండి. ఈరోజు నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే మొదట నీ గురించి ఎవరికి తెలుస్తుందంటే నీ శత్రువుకు తెలుస్తుంది. అరే వీడు తాగుడు మానుతున్నాడు రా. ఒకప్పుడు వీడు బాగా తాగేవాడు, ఒకప్పుడు అల్లరి చిల్లరగా తిరిగేవాడు, ఒకప్పుడు అటు ఇటు పరిగెత్తేవాడు. ఇప్పుడు వీడు కాస్త దేవుని కోసము కాస్త దేవుని బిడ్డగా బతుకుతున్నాడు. వీడి కథ ఏంటి? వీడి జీవితం ఏంటి? ఒకప్పుడు అందరితో వీడు పరిగెత్తేవాడు, ఇప్పుడు వీడు పరిగెత్తట్లేదు. ఒకప్పుడు అందరితో కలిసి వీడు తాగేవాడు, ఇప్పుడు తాగట్లేదు. ఒకప్పుడు అందరితో కలిసి విచ్చలవిడిగా తిరిగేవాడు, ఇప్పుడు తిరగట్లేదు. అందరితో కలిసి బూతులాడేవాడు, ఇప్పుడు బూతులాడడం లేదు. ఏంటి వీడి పరిస్థితి? నువ్వు కట్టబడుతూ ఉన్నావు ఆత్మీయంగా అంటే మొదట నీ గురించి సమాచారం ఎవరికి తెలుస్తుందంటే రహస్య శత్రువైన సన్బల్టుకు సాదృశ్యమైన శాతానుకు తెలుస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా.
శత్రువైనటువంటి సాతానుడు చెప్పిన మాట ఏంటంటే ఎగతాళి చేయడం ప్రారంభించాడు. బిడ్డా, ఈ రాత్రి నువ్వు గుర్తించాలి, నువ్వు పడిపోయావని శత్రువుకు తెలిసినప్పుడు నవ్వుతాడు. నువ్వు తిరిగి కట్టబడుతుంటే నిన్ను ఎగతాళి చేస్తాడు. 2 సాతానుడు వదలడు. ఆమేన్. నువ్వు కట్టబడుతున్నావనంటే వాడు నిన్ను ఎగతాళి చేస్తాడు. నువ్వు పడిపోయావంటే వాడు నవ్వుతూ ఉంటాడు. అంటే ఏ విధము చేతనైనా నిన్ను అల్లరిపాలు చేయాలనేది సాతాను ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ నెహెమ్యా గోడ కడుతూ ఉన్నాడు. సమాచారం మొదట ఎవరికి వెళ్ళిందంటే రహస్య శత్రువైన సన్బల్ట్కి వెళ్ళింది. అతడు వచ్చి ఎగతాళి చేయడం ప్రారంభించాడండి. ఈరోజు నువ్వు యేసయ్య కోసం నీ అలవాట్లు మానుకోబోతున్నావు. యేసయ్య కోసం నీ చెడ్డ ఉద్దేశాలు మానుకోబోతున్నావు. యేసయ్య కొరకు నీ హృదయమైనటువంటి చెడును పెకిలించుకోబోతున్నావు. యేసయ్య కొరకు నీ హృదయమైనటువంటి ఆ చేదైన వేరులు నువ్వు పెకిలించుకొని క్రీస్తు రక్తం చేత కడగబడి ఇక్కడి నుంచి కట్టబడి ఒక సాక్షి కలిగిన వ్యక్తిగా జీవించబోతున్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక సాక్ష్యం కలిగిన జీవితంగా జీవించబోతున్నావు. ఆ నెహెమ్యా ఆ గోడను కడుతూ ఉంటే ఆ గోడ చుట్టూ చెత్తలు చెత్తలుగా పేరుకుపోయింది. ఈ రాత్రి నువ్వు కట్టబడుతూ ఉన్నావంటే ఊరికే కట్టబడవయ్యా. నీ చుట్టూ కాస్త చెత్త ఉంది. నీ చుట్టూ కాస్త చెత్త ఉంది. మొదట ఆ చెత్తనంతా నువ్వు పోగేస్తే తగలబెడితే తప్ప నువ్వు కట్టబడ్డం అసాధ్యం. ఆమెను చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. నువ్వు ఎక్కడ కాల్చబడలేకపోతున్నావు, ఎక్కడ కట్టబడలేకపోతున్నావో, ఎక్కడ చెత్తను అందగా పోగేసి నువ్వు కాల్చితే తప్ప నీ జీవితంలో ఏమీ అద్భుతం జరగదు. అందుకే చూడండి, ఈ మైదానము 2 రోజుల కిందట మీరు చూస్తే అర్థమై ఉంటుంది. ఆ విషయం మా సంఘస్థులకు మాత్రం అర్థమై ఉంటుంది. ఈ మైదానంలోకి చెత్త చెదారం ఆకులు అలుములన్నీ ఉన్నప్పుడు, ముళ్ళంతా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆదివారం ఆరాధన చూసుకొని ఒకరోజు కేటాయించబడిన సమయంలోకి వచ్చి అంతా ఏరడం ప్రారంభించారు. ఈరోజు నువ్వు సుఖంగా విలాసవంతంగా నమ్మకంగా ఇక్కడ కూర్చున్నావంటే ఇక్కడ ముందు కాస్త చెత్తనింది. ఆ చెత్తను పోగేసి కాల్చుట ద్వారా ఇక్కడ నీకు విశాలత ఏర్పడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీ చుట్టూ ఉన్న చెత్తను, కుప్పలు కుప్పలుగా పడి ఉన్న రాళ్లను మొదట నువ్వు ఏరాలి. నీ చుట్టూ ఉన్న చెత్తను గుర్తించకపోతే, నీ చుట్టూ ఉన్న పరిస్థితి నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుని కోసం ఏమీ చేయలేవయ్యా. నీకు ఒక మాట నేను చెప్తాను. ఒక రోజున ఒక ముసలి అడుక్కుంటున్నాడు. ఆ ఇల్లు ఈ ఇల్లు అడుక్కుంటున్నాడు. అడుక్కుంటూ వచ్చి ఒక ఇంటికి వచ్చి, అయ్యా భయంకరమైన వర్షం పడుతుంది, ఈ వర్షంలో నేను ఉండలేకపోతున్నాను, కాస్త మీ ఇల్లు తలుపు తీయండి అన్నాడు. ఆ వ్యక్తికి తలుపు తీసే లోపల ఆ ఇంట్లో ఒక మంచి కుటుంబ యజమాని ఒక్కడే ఉన్నాడు. ఆ యజమానుడు ఈ తడిచిపోయినటువంటి ఈ వ్యక్తిని చూసి, అయ్యా ఇంత జడివాన్లో తడిచిపోయావు, నువ్వు లోపలికి రాని అమాంతంగా అతను లోపలికి చేర్చుకొని లోపల కూర్చొని పెట్టి కంబలు తీసుకొచ్చి కంబలను కప్పాడు. ఈ వ్యక్తికి కాస్త వెట్ట తగిలింది. అటు తర్వాత తన కోసం అట్టి పెట్టుకున్న అంతే అంత ఒక రొట్టె ముక్కను తీసుకొచ్చి అతని చేతికి అందించి, తినయ్యా ఇది, ఇప్పుడు నువ్వు బ్రతకాలి, నీ ప్రాణం తెప్పరిల్లాలంటే నువ్వు కాస్త ఈ రొట్టె ముక్కను తిని బలం తెచ్చుకోవాలి, ఈ రొట్టె ముక్కను తినమని చెప్పాడు. అంతకంటే ఎక్కువగా అతని దగ్గర చిన్న కుంపటి ఉంది. ఆ కుంపటి దగ్గర చలి కాచుకుంటున్నాడు. ఆ కుంపటిని తీసుకొచ్చి తన దగ్గర పెట్టాడు. తన దగ్గర పెట్టగానే ఈ వర్షంలో బాగా తడిచిపోయి వచ్చిన వ్యక్తికి ఎప్పుడైతే ఆ కంబలు కప్పాడో ఆ కంబల వల్ల వెట్టదనం కలిగింది. ఎప్పుడైతే ఆ రొట్టె ముక్క తిన్నాడో ఆ రొట్టె ముక్కను బట్టి ఆకలి కాస్త తృప్తిపరచబడింది. ఎప్పుడైతే తాను ఆ యొక్క చలికి గడగడ వణుకుతున్న సమయంలో ఆ కుంపటి దగ్గర కూర్చున్నాడో ఆ వెట్టదనం కలిగింది. ఇతనికి తెలియకుండా ప్రశాంతంగా నిద్ర వచ్చింది. ఆనందంగా నిద్రపోయాడు. ఉదయాన లేస్తే అతని మంచం ముందు ఎవరైతే తనకు ఆశ్రయం ఇచ్చాడో ఆ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి చచ్చిపోయి నేల మీద పడి ఉన్నాడు. ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి చచ్చిపోయి నేల మీద పడి ఉన్నాడు. ఈ వ్యక్తి వెళ్ళి, అయ్యా అయ్యా నువ్వు కాస్త పైకి లే అయ్యా అంటే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఇక ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ వ్యక్తిని చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఆ వ్యక్తి గురించి చెప్తున్నారు, అయ్యా ఇతడు చాలా ప్రేమ కలిగిన వాడు, నువ్వు ఇతని ఇంటికి వచ్చినప్పుడు ఇతనుకున్న ఒకే ఒక కంబల్ని నీకోసం ఇచ్చేసాడయ్యా. తనకున్న ఒకే ఒక కంబలి, తనకు ఒకే ఒక కంబలి ఉంటే ఆ కంబలి తీసుకొచ్చి నీ మీద కప్పి తాను దిగంబరుడుగా మారిపోయాడు. తను అక్కడ ఇక్కడ సంపాదించుకున్న చిన్న రొట్టె ముక్క మాత్రమే ఉండింది. ఆ రొట్టె ముక్కను నీకిచ్చి తన ఆకలి దప్పుల చేత అలమటించి చనిపోయాడు. అంతకంటే ఎక్కువగా
ప్రాణానికి నెమ్మదించేటువంటి ఆ కుంపుటను తీసుకొచ్చి నీ దగ్గర పెట్టి తాను చలిలో గడగడ గడగడ వణికిపోతూ చనిపోయాడయ్యా. నిన్ను బతికించాడు, నీకు ఆశ్రయం ఇచ్చి తాను చనిపోయాడు. ఈ కంబలు కప్పుకున్న వ్యక్తి, ఈ రొట్టె ముక్క తిన్న వ్యక్తి, ఈ కుంపటి దగ్గర చలి కాచుకున్న వ్యక్తి హృదయంలో పరితాపం పొంది ఆలోచించడం ప్రారంభించాడు. అయ్యో, ఏమీ లేని నా జీవితంలో, ఏమీ అనగా సమస్తము శూన్యమైన నా జీవితంలో నన్ను ఇంతగా ప్రేమించాడా ఈ వ్యక్తి? ఇంతగా నన్ను ప్రేమించాడా? ఇంతగా నా కొరకు సహాయం చేశాడా? ఇంతగా నన్ను హత్తుకున్నాడా అని ఆ వ్యక్తి పాదాల ముందు అలాగ పశ్చాత్తాపడుతూ పడిపోయాడు. ఈ రాత్రి సరిగా అదే నా జీవితంలో జరిగింది. ఇదే సరిగ్గా నా జీవితంలో జరిగింది. నీవు నేను ఆశ్రయం లేనప్పుడు, నీవు నేను నిరాశ్రయకు లోనైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. నన్ను ఎంతగానో ప్రేమించాడు. తనకున్నవన్నీ నీకు ఇచ్చేశాడు. ఆయన కృప ఎంత గొప్పదంటే ఈ రాత్రి ఏమీ లేని నీకు ఈరోజు అనుగ్రహించబడింది ప్రతిదీ ఆయన యొద్ద నుంచి మాత్రమే నువ్వు పొందుకున్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన కృప చేత మాత్రమే ఈ రాత్రి దేవుడిని దర్శించాడు. ఆ ఇంటి యజమానుడు ఏ రీతికైతే సమస్తాన్ని ఆ వచ్చిన వ్యక్తికి ఇచ్చేసి తను దిగంబరుడుగా మారిపోయి దిక్కులేనివాడిగా చనిపోయాడు, నా యేసయ్య కూడా ఈరోజు అదే ప్రేమను, అదే కృపను నీ జీవితంలో చూపించాడు. అందుకే విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం రాయబడింది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం రాయబడింది. దయచేసి నాతో పాటు చదవండి. ఆయన బాధ పెట్టినను ఆయన తన కృపా సమృద్ధిని బట్టి నీ మీద జాలి పడబోతున్నాడు. ఈ రాత్రి ఇప్పటిదాకా నువ్వు బాధపడి ఉండొచ్చు, ఇప్పటిదాకా నువ్వు నిట్టూర్పులు విడుస్తుండొచ్చు, ఇప్పటిదాకా అనేకమైన అవమానాలు ఎదుర్కొంటుండొచ్చు, ఇప్పటిదాకా నువ్వు వేదన అనుభవిస్తుండొచ్చు, ఇప్పటిదాకా నువ్వు పడిపోయినట్టే ఉండొచ్చు, ఇప్పటిదాకా నీ సాక్ష్యాన్ని కోల్పోయి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నా యేసయ్య నిన్ను కట్టడమే కాదు, నీ మీద జాలిపడి తన కృపా సమృద్ధిని బట్టి నిన్ను మరలా నిలబెట్టబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిన్ను మరలా నిలబెట్టబోతున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం, ఆయన ఇప్పటిదాకా నన్ను బాధ పెట్టినా, ఒకవేళ ఇప్పటిదాకా నిన్ను బాధ పెట్టినా, నువ్వు మాట వినలేదు అందుకు బాధ పెట్టాడు, నువ్వు తిరుగుబాటు చేసావు అందుని బట్టి బాధ పెట్టాడు, నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నావు అందుని బట్టి బాధ పెట్టాడు. కానీ రాత్రి దేవుని ప్రేమ చెప్తుంది అక్కడ, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడుతున్నాడు. ఆయన కృపా సమృద్ధి నీ జీవితంలో ఈరోజు జాలిని తీసుకొని రాబోతుంది. ఈరోజు యేసయ్య కృప నీ మీద జాలి కలిగేటట్లు ఆయన తిరిగి మరలా నేను కట్టబోతున్నాడు. ఇప్పటిదాకా ఎవరైనా నీ మీద జాలి పడ్డారా? ఇప్పటిదాకా నీ కుటుంబాన్ని చూసి నవ్విన వాళ్ళే ఎక్కువ, ఇప్పటిదాకా నీ పరిస్థితిని చూసి గేలి చేసిన వాళ్ళు ఎక్కువ, నువ్వు కట్టబడుతుంటావంటే నువ్వు చూసి ఎగతాళి చేసిన వాళ్ళు ఎక్కువ, నువ్వు తిరిగి మరలా నిర్మించబడుతున్నావంటే నిన్ను చూసి అనేకులు ఎగతాళి చేసి నీ చుట్టూ చూసి గేలి చేసి పేలాపనలు చేసేవాళ్ళు ఎక్కువ. కానీ వాళ్ళందరి మధ్యలో నా యేసయ్య తన కృపా సమృద్ధిని బట్టి, తన కృపలో ఉన్న సమృద్ధి అయినటువంటి శక్తిని బట్టి ఈ రాత్రి నీ మీద జాలి పడ్డమే కాదు, నేను తిరిగి మరలా దేవుడు నిర్మించి కట్టబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. నా యేసు నిన్ను మరలా నిర్మించి కట్టబోతున్నాడు. ఆయన ఉద్దేశం అంత గొప్పది. ఆయన ఉద్దేశం అంత గొప్పది. కృపా సమృద్ధిని బట్టి జాలి పడే దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. ఈ మాట నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. తన కృప కలిగిన సమృద్ధి చేత నీ మీద జాలిపడి ఎక్కడ నీ జీవితం అంతా ఓడిపోయిందో ఆ ఓడిపోయిన ఓటమిలో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎక్కడ నువ్వు కురింగిపోయి తిరిగి మనలా కట్టబడలేకపోయినావో పోగొట్టుకున్న నీ సాక్ష్యంలో దేవుడు మనలా తన నిర్మాణాత్మకమైన క్రియను నీ జీవితంలో చేయబోతున్నాడు. రెండో విషయం నోట్ చేసుకోండి దయచేసి నాతో పాటు. ఎందుకు దేవుడు మళ్ళా కట్టాలనుకుంటున్నాడు చూడండి నాతో పాటు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం, 38వ అధ్యాయం 3వ వచనం మధ్య భాగంలో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో, నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో కాస్త నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు దేవుణ్ణి ప్రార్థించాడట. ఆ మాట నోట్ చేసుకోండి ఒకసారి, నాకు చాలా ఇష్టమైన మాట. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి దేవుని కృప మరలా నిన్ను జ్ఞాపకం చేసుకోబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి, దేవుని కృప నేను జ్ఞాపకం చేసుకోబోతుంది. ఆయన కృపా సమృద్ధి నీ మీద జాలిపడేటట్టు చేయబోతుంది. రెండవది, దేవుని కృప మరలా నిన్ను జ్ఞాపకం చేసుకోబోతుంది. ఆయన కృప లేకపోతే ఈ రాత్రి మేము ఇక్కడ లేము. మీకు ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఈరోజు మమ్మల్ని ఇలా చూస్తున్నారు, కానీ మా వెనకల ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో నిందలు ఉన్నాయి, ఎన్నో విషయమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. 2008లో పరిచర్య ఆరంభించినప్పుడు ఆ రోజుల్లో సంఘం చాలా తక్కువ,
మా పరిస్థితులు చాలా తక్కువ ఉండేటివి. సరిగ్గా నాకు బాగా గుర్తున్న సంఘటన, ఇదిగో మీరు చూస్తున్న మందిరం మీకు ఎదురుగా ఇప్పుడున్నటువంటి ఆ పాడుపడిన గోడల మధ్యలోనే మందిరం ఉండేది. సొప్పదంటుతో ఆ మందిరం ఉండేది. ఆ మందిరంలో ఆరాధన జరిగేది. నాకెప్పుడు మా అన్న చెప్పేవాడు, మణిబాబు నేను ఇక్కడేమో మేము తగిలిన చెట్టు అంటాం, ఇక్కడ మీరు ఏమంటారు, జామాయిల చెట్టు. ఈ జామాయిల చెట్టు ఏం చేస్తారంటే, ఒకరోజు నేను ఇక్కడ దేవుని మందిరాన్ని కడతాను, ఆ మందిరం మీద ఈ బూరలు కట్టడానికి నేను ఈ విశ్వాసం అనే విత్తనాన్ని, ఈ మొలకను నాడుతున్నానయ్యా అన్నాడు. ఆ మొలకను నేను చూసి ఆ రోజుల్లో నాకు ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే, భోజన బల్లల మీద చిన్న ట్రాక్టర్ తీసుకొచ్చి, ఆ ట్రాక్టర్ని తీసుకొచ్చి ఆ స్కూల్ దగ్గర, స్కూల్ ఎంట్రన్స్లో మేము మీటింగ్ పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి, ఏంటి వీళ్ళు అని అందరూ మమ్మల్ని చూసి గేలి చేసిన వాళ్ళే, అందరూ మమ్మల్ని చూసి పరిహసించిన వాళ్ళే. సరైనటువంటి పరిస్థితులు ఉండేటివి కాదు. సంఘం చూస్తే అంతంత మట్టుకే సహాయకరంగా ఉండేది. ఆ రోజుల్లో మాతో పాటు పాల్సారథన్ గారు, మాతో పాటు మధు గారు, విశేషంగా ఇంకా చాలామంది దైవజనులు ఉండేవాళ్ళు. అందరం కలిసి మానక ప్రార్థన చేశాం. ఈరోజు ఎద్దనపూడి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారంటే, బిడ్డ ఇది మన ఎద్దనపూడి గొప్పతనం కాదు, నా యేసయ్య కృపను బట్టి జ్ఞాపకం చేసుకోబడిన ఆయన సమృద్ధిని బట్టి, నా యేసయ్య కృప నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునింది. ఆ భోజనం బల్లల మీద అటు ఇటు నడుస్తుంటే ఎక్కడ పడిపోతానని భయపడేవాడిని నేను ఆ రోజుల్లో. కానీ ఈరోజు ఇంత విశాలమైనటువంటి పరిస్థితులు నీకు నాకు ఇచ్చాడంటే ఇది ఆయన కృప కాకుండా మరేంటి? మనకి ఈరోజు 2 సంఘాలు దేవుడు అనుగ్రహించి మన సేవకుని మన కళ్ళ ముందే కట్టి నిలబెట్టి వాడుకుంటాడంటే అది దేవుని కృప కాకుంటే మరేంటి? హిజ్కియా కన్నీళ్ళు విడిచి చేసిన ప్రార్థన ఏంటంటే, నీ కృపతో నన్ను కాస్త జ్ఞాపకం తెచ్చుకో అయ్యా. ఈరోజు నువ్వు చెప్పాల్సింది, అయ్యా నా గోడలు తిరిగి మరలా కట్టించు, నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. చావుకుల్లో నేను పరిస్థితి ఈ వ్యక్తిది. ఈ వ్యక్తి పరిస్థితి అంటే రేపు ఉదయం చావాలి ఇంకా. ఎందుకంటే ప్రవక్తలు యెషయా దగ్గర నుంచే గొప్ప ప్రవచనం వచ్చింది. ఆ ప్రవచనానికి తిరుగులేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 66 అధ్యాయాలు రాసినటువంటి యెషయా ప్రవక్త చాలా శక్తిమంతుడు, దేవుని కొరకు నమ్మకంగా బతికిన సేవకుడు. దేవదూతలను చూశాడు, శరాపులను చూశాడు, కెరూబులను చూశాడు. అంతకంటే ఎక్కువ యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుని చూడకనే యేసు ప్రభు పేరును చూసి పెట్టాడు, ప్రవచనాత్మకంగా పెట్టాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తని పేరు పెట్టాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క కల్వరి కొండ మీద సిలువనంతా చూసి ఆయన సిలువ శ్రమల గురించి మాట్లాడాడు. యెషయా గ్రంథం 53:5-6 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాల గురించి మాట్లాడాడు. విశేషముగా యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పరలోకపు ప్రత్యక్షత గురించి మాట్లాడాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు నూతన ఆకాశాన్ని, నూతన భూమిని కలుగు చేస్తాడని సమస్తాన్ని ముందుగానే ప్రవచించినటువంటి గొప్ప ప్రవక్త. ఈ ప్రవక్త చెప్పాడు, రేపు నువ్వు చచ్చిపోతావయ్యా, రేపు నువ్వు చచ్చిపోతావు, రేపు నువ్వు చచ్చిపోతావని. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? తన గోడ తట్టు తిట్టుకొని, చప్పట్లు కొట్టండి గట్టిగా ఇంకొకసారి, తన గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. తన ప్రార్థన తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. తన పరిచర్య తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఇప్పుడు దాకా నువ్వు దేన్ని చూస్తున్నావు? నువ్వు లోకాన్ని చూస్తుంటే కాస్త ఆ గోడ వైపు, అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య వైపు కాస్త నీ మనసును పెట్టు. నీ సంఘానికి నువ్వెంతో ప్రాముఖ్యమైన వ్యక్తివి. ఈ ఊరిలో నువ్వు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివి. ఈ ఎద్దనపూడి మండలంలోనే దేవుడు మన పరిచర్య పట్ల ఇంత కృప చూపించట్టే దానికి కారణం నా సంఘ బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థన. కొట్టండి చప్పట్లు గట్టిగా, నా సంఘ బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థన. ప్రపంచంలో దేన్నైనా వదులుకోవచ్చేమో కానీ కన్నీటి ప్రార్థన ఎప్పుడు వదులుకోకూడదు. అది మీరు ఆరంభం నుంచి కలిగి ఉన్నారు, ఇంకా నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు పడిపోయి ఉన్నావు, గోడ కట్టుకో. నువ్వు పడిపోయి ఉన్నావు ఎక్కడో, నువ్వు ఎక్కడో లోకంలో పడిపోయి ఉన్నావు, ఎక్కడో పాపంలో పడిపోయి ఉన్నావు, ఎక్కడో భక్తిహీనతలో పడిపోయి ఉన్నావు, ఎక్కడో నువ్వు లోక సంబంధంగా లోకానుసరుడుగా జీవించి పడిపోయి ఉన్నావు. ఈ పడిపోయిన జీవితాన్ని బట్టి సిగ్గుపడకుండా పైపైన భక్తి కలిగిందా అని చెప్పి భ్రమపడిపోతున్నావేమో ఈ రాత్రి. జాగ్రత్త. హిజ్కియా చేసిన పని ఏంటంటే ఆ గోడ తట్టు ముఖాన్ని తిప్పుకొని కన్నీటితో ఎలాగో ప్రార్థన చేశాడంటే, అయ్యా ఒకప్పుడు నీ కోసం ఎలాగ బతికానో, ఒకప్పుడు నీ కోసం ఎలాగ పరిచర్య చేశానో, ఒకప్పుడు నీ మందిరంలో ఎలాగ నేను జీవించానో, ఒకప్పుడు నీ కోసం ఎలాగ సువార్త చేశానో, కాస్త నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు హిజ్కియా మొరని విని యెషయా ప్రవచనాన్ని తిరగరాశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. యెషయా ప్రవచనాన్ని తిరగరాశాడు.
ఈరోజు నీ మీద ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడో, నీ కుటుంబాన్ని ఎవరైతే చిన్నాభిన్నం చేసి మాట్లాడారో, ఎవరైతే నీ సాక్ష్యం తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే అనేక సార్లు నువ్వు కోల్పోయిన వ్యక్తివి అనగా విసర్జించబడిన వ్యక్తిని మాట్లాడారో, వారి కన్నులు ఎదుట ఆయన కృపతో దేవుడిని జ్ఞాపకం చేసుకొని కట్టబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన కృపతో దేవుడిని జ్ఞాపకం చేసుకొని కట్టబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఒక రోజున ఒక గొప్ప పర్వతం, దాని పేరే ఒక పర్వతం. ఆ పర్వతం ఏంటనంటే ఓ పెద్ద సమస్య. ఆ పర్వతం పేరేందంటే ఓ పెద్ద అలజడి. ఆ పర్వతం పేరేందంటే ఓ గొప్ప విపత్కరమైన పరిస్థితి. ఆ పర్వతము జెరుబ్బాబెలని ఒక చిన్న సేవకుడు ముందు వచ్చి నిలబడిందంటే, ఆ సేవకుడేమో చాలా చిన్నవాడు, ఆ ముందున్నటువంటి సమస్య ఏమో గొప్ప పర్వతం. ఆ గొప్ప పర్వతము అతని ముందు నిలబడినప్పుడు ఈ వ్యక్తి గడగడలాడిపోతున్నాడు. అయ్యో, నేను దీన్ని జయించగలను, నేను ఎలాగ దీన్ని అధిగమించగలను, నేను ఎలాగ ఈ సమస్యను ముందుకు వెళ్ళగలను అని దిగులు పడిపోతుంటే దేవుడు అన్నాడు, గొప్ప పర్వతమా, ఓ గొప్ప పర్వతమా, నువ్వు నా సేవకుడైన జెరుబ్బాబెల్ని అడ్డగించడానికి నువ్వు ఏమాత్రపు దానవో. ఇప్పటిదాకా నా బిడ్డను నువ్వు ఎదిరించావు, ఇప్పటిదాకా నా బిడ్డను నువ్వు బాధ పెట్టావు, ఇప్పటిదాకా నా బిడ్డను అనేక సార్లు కృంగతీశావు. ఈరోజు నీ సమస్య నీ జీవితంలో గొప్ప పర్వతమే అయినా, ఒకవేళ గొప్ప పర్వతాలంటే సమస్యలే నీ కుటుంబం మీదకు ఉప్పెనలాగా వచ్చి పడిపోయిందా, గొప్ప విపత్కరమైన పరిస్థితులు నిన్ను నీ పిల్లల్ని పట్టి పీడిస్తున్నా, ఈ రాత్రి భయపడవద్దు. నిన్ను తాకడానికి పర్వతానికి అనుమతి ఇవ్వడు నా యేసయ్య. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిన్ను తాకడానికి నా యేసు అనుమతి ఇవ్వడు. జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవో. ఈరోజు నేను అడ్డగించడానికి ఏ సమస్య నీ ముందుకు రాదు. నా యేసు నిన్ను కట్టించబోతున్నాడు. మమ్మల్ని కట్టాడు, మేం చెప్పగలం. మమ్మల్ని కట్టాడు. ఇదే ప్రాంతంలో కండీరు మునీరే సేవ చేసినందుకు నా దేవుని కృప ఇంకా చావకుండా కృపను అనుగ్రహించింది. యేసయ్యను నేను కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతున్నా. ఈ సభల కోసం 50 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. 50 రోజులు. నేను ఈ మొదటి రోజుకి ఏమని పేరు పెట్టాను తెలుసా? ఈ మొదటి రోజుకి ద డే ఆఫ్ గ్రేస్, కృప కలిగిన దినమని నామకరణం చేశా. కొట్టండి చప్పట్లు గట్టిగా. రెండవ దినానికి నేను ఏమన్నా నామకరణం చేశానో తెలుసా? ద డే ఆఫ్ రిజరెక్షన్, పునరుత్థానపు దినమని నేను ప్రకటన చేశాను. మూడవ దినానికి నేను ఏమన్నా నామకరణం చేశాను తెలుసా? ద డే ఆఫ్ విక్టరీ, దేవుని విజయము మాకు ఇవ్వబడుతుందని ప్రకటన చేశాను. కారణం అది గొప్ప పర్వతమైన సమస్యల చుట్టూ మీదకు వస్తున్నా, మాకు ఈ జీవితం అంతా కూడా వెసులుబాటు లేని పరిస్థితుల మధ్య ముందుకు వెళ్తున్నా. ఈ పరిచర్యను దేవుడు అలా పట్టుకొని ఎందుకు నడిపిస్తున్నాడో తెలుసా? నువ్వు ఈ పరిచర్యలో పాలిభాగస్తుడై ఉన్నావు. ఈ సంఘంలో నువ్వు దేవుని కొరకు నమ్మకస్తుడుగా ఉంటున్నావు. కష్టమైన కన్నీరైన సేవకుడితో కలిసి ప్రయాణం చేస్తున్నావు. నీ జీవితంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఎన్నడూ నువ్వు సంఘాన్ని విడిచిపెట్టిపోలేదు. ఈరోజు నీ మీదకి వచ్చిన ఏ సమస్యతోనైనా నా యేసయ్య చెప్తున్నాడు, గొప్ప పర్వతమా, నా కుమారుని నా కుమార్తెను అడ్డగించేదానికి నువ్వు ఎంత మాత్రపు దానవు. నువ్వు చదును భూమి అయిపోతావు. ఒకటి జేసీబీ పెట్టి ఏ రీతిగా అయితే అలాగా క్లీన్ చేసి అలాగ నేల మట్టుకు చదును చేస్తాడో, ఆ రీతిగా ఈరోజు నా యేసయ్య నీ సమస్యలన్నీ చదును భూమిగా మార్చబోతున్నాడు. నీ సమస్యలన్నీ చదును భూమిగా చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ప్రతి పరిస్థితిని దేవుడు మరలా కట్టబోతున్నాడు. నువ్వు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు మరలా ఉజ్జీవంగా చేయబోతున్నాడు. నువ్వు కోల్పోయిన సమస్త నా దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడి మళ్ళా నిన్ను నిర్మించబోతున్నాడు. ఎందుకు దిగులు పడిపోతున్నావు? ఎందుకు కలవరపడిపోతున్నావు? దేవుని వాక్యంలో ఎక్కడ చెప్పబడింది? గొప్ప పర్వతమా, నువ్వు నా బిడ్డను ఎదిరించడానికి ఏమాత్రపు దాను, నువ్వు చదును భూమి అయిపోతావు, చదును భూమి అయిపోతావు. కృప కలుగునుగాక. కొట్టండి చప్పట్లు గట్టిగా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అనగా ప్రజలు ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళా కట్టడం ప్రారంభించారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. పడిపోయిన రాళ్ళు తిరిగి కట్టడానికి కృప ఉంటే చాలు. రాత్రి కృప కలుగునుగాకంటే కలిగింది. పైరాయి తీసుకొచ్చి అక్కడ పెట్టారు అంటే పడిపోయిన గోడను మళ్ళా కట్టారనే అర్థం. కొట్టండి చప్పట్లు గట్టిగా.
మళ్ళా రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే మరలా నువ్వు కట్టబడాలని, మరలా నువ్వు నిర్మించబడాలని, నువ్వు కోల్పోయింది యావత్తు తిరిగి మరలా నేను నిర్మించి దీవెనకరంగా చేయాలని, ఈరోజు నీ ముందు ప్రతి సమస్యను చదును భూమిగా మార్చి నా దేవుడు తిరిగి మరలా నిర్మించాలని నీ పట్ల జాలి కలిగి ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఇవ్వగలవా యేసుకు నీ జీవితాన్ని? ఇవ్వగలవా యేసుకు నీ జీవితాన్ని? చదవండి నాతో పాటు దయచేసి ఆ మాటను ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 54:8 వచనం. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతున్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మహోద్రేకము కలిగి. అనేక సార్లు దేవుని కోపాన్ని చూసుండొచ్చు, అనేక సార్లు దేవుని యొక్క విస్ఫోటనాన్ని నీ జీవితంలో చూసుండొచ్చు. భయపడద్దు బిడ్డ, నా దేవుని కోపం ఈరోజు నీ జీవితంలో చల్లారిపోబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా దేవుని ముఖము నీకు ఇంకా విరోధముగా ఉండదు, నా దేవుని హస్తము నీకు ఇక విరోధముగా ఉండదు. ఎందుకంటే వాక్యంలో రాయబడినట్టు మహోద్రేకము కలిగి ఒక్క నిమిషం మాత్రమే దేవుడు నీకు విముఖుడయ్యాడు. దేవుని దృష్టికి మీకు మాట చెప్తాను, 1000 దినాలు ఒక్క సంవత్సరం వల్లే, ఒక్క దినం వల్లే ఉంటుంది ఆయన దృష్టికి. ఒక్క దినం ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు. ఒక్క నిమిషం నేను వదిలిపెట్టాడు. అది 1 సంవత్సరమే కావచ్చు, 2 సంవత్సరాలే కావచ్చు, ఒకవేళ 3 సంవత్సరాలే కావచ్చు, ఒకవేళ 4 సంవత్సరాలే కావచ్చు. నిమిషం మాత్రమే నా యేసయ్య నీకు విముఖుడై ఉన్నాడు. ఆ విముఖుడైన సమయంలో నువ్వు పడగొట్టబడ్డావని, తిరుగు కట్టబడలేవని, నువ్వు పడద్రోయబడ్డావని శత్రువు నీ గురించి ఎన్ని మాట్లాడినా, ఈ రాత్రి నా యేసయ్య నిత్యమైన తన కృపతో మరలా నిన్ను నిర్మించి నీ మీద వాత్సల్యత చూపించబోతున్నాడు. నీ మీద వాత్సల్యత చూపించబోతున్నాడు. మరలా నేను అభిషేకించబోతున్నాడు. మరలా దేవుడిని నిర్మించి నీ కొరకై గొప్ప కనికరమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఎందుకు నువ్వు దిగులు పడిపోతున్నావు? నీ మీద వాత్సల్యత చూపించేవాడు నా యేసయ్య. నీ మీద వాత్సల్యత చూపించేవాడు, నీ మీద వాత్సల్యత చూపించేవాడు. చాలాసార్లు అరులు చాచి ఉండొచ్చు, నాకెవరు సహాయం చేయట్లేదయ్యా, నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, నా గురించి ఎవరు ఆలోచించట్లేదయ్యా, అసలు నా పిల్లల గురించి ఎవరికి పట్టినట్టుందయ్యా, నా పరిస్థితి చాలా శూన్యంగా ఉందయ్యా. భయపడుకు బిడ్డ. ఇప్పటిదాకా 1 నిమిషం మాత్రమే దేవుని కోపాన్ని చూసావు. ఇప్పటిదాకా 1 నిమిషం మాత్రమే నీ జీవితంలో దుఃఖాన్ని చూసావు. కొన్ని సంవత్సరాల మాత్రం నువ్వు అవమానాన్ని కన్నీళ్ళుగా మార్చుకొని నీ జీవితంలో అనుక్షణము తెప్పరలత లేకుండా నీ జీవితంలో కృంగిపోయి ఉన్నావు. కానీ రాత్రి నా యేసయ్య ఉద్దేశం తెలుసా? మరలా నిన్ను కట్టించి నీ మీద గొప్ప వాత్సల్యతను చూపించి నిలబెట్టి బ్రతికించాలనుకుంటున్నాడు. ఆయనను కట్టినప్పుడు చూసి అనేకులు విస్మయం పొందుతారు. అరే, ఒకప్పుడు వీడ ఎంత నీచంగా ఉండేవాడు, వీళ్ళ కుటుంబమా ఎంత తక్కువగా ఉండేది, వీళ్ళ ఎంత హీనంగా ఉన్నారు. ఈ హీనమైన బతుకులను ఈ రాత్రి నా యేసయ్య తిరిగి కట్టాలనుకుంటున్నాడు. నా యేసయ్య తిరిగి కట్టాలనుకుంటున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరైనా ఆయన కృప విడిచిపోలేదు నీ పట్ల. ఇంకా ఆయన కృప విడిచిపోలేదు కాబట్టి ఆయన నిన్ను మళ్ళా వెతుక్కుంటే రాత్రి ఇక్కడికి వచ్చాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో యేసుకు మాత్రమే తెలుసు. నీకు సంతతి లేదని, నీకు పిల్లలు లేరని అనేక సార్లు నేను గొడ్డుపోతురాలని నిన్ను చూసిన వాళ్ళందరూ నీ గురించి మాట్లాడి ఉండొచ్చు. చాలామంది నీ గురించి విమర్శించి మాట్లాడుతుండొచ్చు. భయపడుకు. సంతతి లేని నా దేవుడు తిరిగి మరలా కట్టి సంతతి కలిగిన ఇల్లాలుగా దేవుడిని చేయబోతున్నాడు. తన నిత్యమైన కృపతో నీ మీద వాత్సల్యత చూపి మరలా నీ జీవితంలో కోల్పోయింది తిరిగి మరలా ఇవ్వబోతున్నాడు. ఎక్కడ నీ జీవితం సమస్తము శూన్యం అనుకున్నావో ఆ శూన్యములో మాట్లాడిన దేవుడు సమస్తానికి తిరిగి ఇచ్చునుగాక నీకు మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ రాత్రి ఆయన నిత్యమైన కృప, ఆయన నిత్యమైన వాత్సల్యత నేను విడిచిపెట్టిపోలేదు. నువ్వు కట్టబడాలని దేవుని ఉద్దేశం, పడగొట్టబడాలని సాతానుడి ఉద్దేశం అయితే దేవుని ఉద్దేశం నువ్వు కట్టబడాలని. కట్టడానికి దేవునికి అవకాశం ఇవ్వగలవా? నువ్వు కట్టడానికి నిజంగా దేవునికి నువ్వు అవకాశం ఇవ్వగలవా? ఆ రాజు చేసిన ఒకే ఒక పని, ఆ పడిపోయిన గోడను తిరిగి మరలా కట్టుకున్నాడు.
నెహెమ్యా చేసిన ఒకే ఒక పని, ఆ గోడను తిరిగి మరలా కట్టుకున్నాడు. ఈ రాత్రి నువ్వు కట్టుకోగలవా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట, 3 రోజులు తన ఇల్లు ఊడబెరుక్కుంటుందట. నువ్వు జ్ఞానవంతురాలు కదా బిడ్డ, నువ్వు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి కట్టుకోగలవు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావో, నీ భర్తను ప్రేమను పోగొట్టుకొని ఉంటే తిరిగి మరలా నువ్వు కట్టుకో. అక్కడ నీ కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోయి ఉంటే, చిన్నాభిన్నమైన నీ కుటుంబాన్ని మరలా యేసయ్య చేతికి ఇవ్వు. ఒకవేళ నీ జీవితం చిరిగిన విస్తరలాగా ఉందని 10 మంది నేను చూసి మాట్లాడినా, నీ చిరిగిన ఇస్తర్ని దేవుని చేతికి నిన్ను కుట్టి మరలా రాజభోజనం వడ్డించగలడు. నిన్ను మరలా దేవుడు రాజభోజనము వడ్డించి అనేకులకు నిన్ను ఒక దీవెనకరంగా మార్చగలడు. ఈ రాత్రి దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు, దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు కనుకనే ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్పిన నేను చూద్దాం, దయచేసి నాతో పాటు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో, ఒక బానిసల దేశంలో దానియేలు నెట్టేయబడ్డాడు. బాగా చూడాలి నాతో అద్దరు ఒకసారి. బానిసల దేశంలో ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు ఎలా ఉన్నాడంటే, చూసే వాళ్ళకి దానియేలు పరిస్థితి అయిపోయింది. ఇక దానియేలు యెరూషలేముకి రాలేరు, దానియేలు ఇంకా జీవితాంతము ఆ యొక్క చెరలోనే ఉండాలి, అంతకంటే ఎక్కువగా ఆ నపుంసకుల మధ్యలోనే తనకు నపుంసుడుగా బతకాలి అని అందరూ అనుకుంటున్నారు. అంటే కట్టబడలేని జీవితం గురించి నేను చెప్తున్నా. కట్టబడలేని జీవితం. నపుంసకులందరూ దానియేలును కూడా ఒక నపుంసుడుగా మార్చి వారితో కలుపుకొని మాట్లాడుతున్న రోజులవి. అసలు ఎందుకు నెబుకద్నెజరు అందరినీ నపుంసకులుగా చేశాడో తెలుసా? మీకు ఇప్పుడు చెప్తాను, అర్థం చేసుకోండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళింది ఎంతమంది వెళ్ళారు? 75 మంది వెళ్ళారు. 75 మంది వెళ్తే వారు 25 లక్షల మంది, అనగా 25 లక్షల మంది కాల్బలంతో బయటకు వచ్చారు. 6 లక్షల మంది యోధులు, పురుషులే 6 లక్షల మంది, పిల్ల పాప భార్య బిడ్డలు తల్లిదండ్రులు వారి తాతలు ముత్తాతలు అందరికి వెళ్తే 25 లక్షల మంది అయ్యారు 400 ఏళ్ళకి. ఇశ్రాయేలు సంతతి అంతగా విస్తరించబడింది ఐగుప్తులో. ఆ విషయం నెబుకద్నెజరు తెలుసుకొని ఈ మగవాళ్ళందరినీ నపుంసకులుగా చేసేస్తే వీళ్ళకి పెళ్ళిళ్ళు ఉండవు, పెళ్ళాళ్ళు ఉండరు, వీళ్ళకి బిడ్డలు ఉండరు, పిల్లా పాపలు ఉండరని వారందరినీ నపుంసకులుగా చేశాడు. అతడు కట్టకూడదు అనుకున్నాడు ఇక నెబుకద్నెజరు. వీరికి నిలబెట్టకూడదు అనుకున్నాడు. వీరికి వంశమే లేకుండా చేయాలనుకున్నాడు. శాతానుడి ఉద్దేశం కూడా అదే, నీ పట్ల నీ చిరునామే లేకుండా చేయాలని, నీ సేవే లేకుండా చేయాలని, నీ కుటుంబాన్ని లేకుండా చేయాలని, నీ పిల్లల్ని దీవెనకరంగా ఉండడం అనేకులు చూసి ఓర్వకుండా నీ పిల్లల్ని అనేకసార్లు అపకీర్తి పాలు చేయాలని శాతానుడు ఓర్వలేక నిన్ను పడగొట్టున్నాడా బిడ్డ? భయపడద్దు. ఒకవేళ నువ్వు పడగొట్టబడిన స్థితిలో ఉన్నా ఈ రాత్రి నువ్వు దిగులు పడద్దు. దానియేలు కూడా నీకు నాకులాగానే పడగొట్టబడి ఉన్నాడు. పడగొట్టబడిన మనుషుల మధ్యలో వెలివేయబడి ఉన్నాడు. వెలివేయబడిన మనుషుల మధ్యలో విసర్జించబడిన వాడుగా అతడు విసర్జించబడిన మనుషుల మధ్యలో ఉన్నాడు. బానిసల మధ్యలో ఒక బానిసగా బతికాడు. ఈరోజు నువ్వు ఎటువంటి వారి మధ్య ఉన్నావో యేసుకు తెలుసు. ఎటువంటి వారి మధ్యన జీవితం కొనసాగుతుందో దేవునికి తెలుసు. ఎటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో నువ్వు ముందుకు వెళ్తున్నావో దేవునికి తెలుసు. చాలిన పరిస్థితుల్లో, ఆ పూట కూడా గడవలేని పరిస్థితుల్లో, గడిచిన అప్పులు తీరలేని పరిస్థితుల్లో నీ హృదయం అంతా వెదల చేత నింపబడి ఉండొచ్చు. కట్టబడిన జీవితాలు, పడగొట్టబడిన జీవితాలు, నిలబడలేని జీవితాలు, నిలకడలేని జీవితాలు ఈ రాత్రి తిరిగి మరలా నా యేసయ్య ద్వారా కట్టబడబోతున్నాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా యేసయ్య ద్వారా కట్టబడబోతున్నాయి. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం మరలా నిన్ను నిర్మించి, మరలా నిన్ను ఒక అభిషక్తునిగా మార్చాలని, మరలా నిన్ను నిర్మించి నీ చిరునామాన్ని మార్చాలని, మరలా నిన్ను నిర్మించి ఒక దీవెనకరమైన వ్యక్తిగా మార్చాలని, మరలా నిన్ను నిర్మించి అనేకులకు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాలని ఆయన నీ గురించి అనుకుంటున్నాడయ్యా. అమ్మా, నీ గురించి నా యేసయ్య ఉద్దేశం అదే. ఎక్కడ దానియేలు పడిపోయాడో అక్కడ దేవుడు కట్టాడు. చదవండి ఇప్పుడు నాతో పాటు.
దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు నాకు కృపా కటాక్షం నందు అనుగ్రహించను గనుక. ఈ మాట నోట్ చేసుకోండి. కృపా కటాక్షము. చెప్పండి గట్టిగా, కృపా కటాక్షం. ఇంకొకసారి చెప్పండి, కృపా కటాక్షం. ఇంకొకసారి చెప్పండి, కృపా కటాక్షము. మొదటిదేమో తన కృపను బట్టి జాలిపడే దేవుడు, రెండవది కృపతో జ్ఞాపకము చేసుకునే దేవుడు, మూడవది నిత్యమైన కృపతో మరలా వాస్తల్యత చూపించే దేవుడు, నాలుగవదిగా కృపా కటాక్షములతో తిరిగి మరలా దర్శించి కట్టే దేవుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. కృపా కటాక్షములను తిరిగి మరలా ఇవ్వగలిగిన దేవుడు. దానియేలు జీవితాన్ని చూస్తే అందరూ కూడా, ఎవ్వరు కూడా ఇక తన చిరునామా ఏమీ లేదనుకున్నారు, ఇక భవిష్యత్తే లేదనుకున్నారు, ఇక జీవితమే లేదనుకున్నారు. నీ గురించి ఏమనుకుంటున్నారు ఈ రాత్రి నీ ఊరు వాళ్ళు? నీ గురించి నీ బంధువులు ఏమనుకుంటున్నారు? నీ గురించి నీ ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు? నీ గురించి, నీ అల్లుడు గురించి, నీ కుమార్తె గురించి, చివరకు నీ కుటుంబంలో చిన్న బిడ్డల గురించి ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా, నా యేసయ్య నీ బిడ్డల భవిష్యత్తును కృపా కటాక్షముల చేత తిరిగి మరలా అనుగ్రహించబోతున్నాడు. ఆయన కృపా కటాక్షము నీ జీవితంలో పొందబోతున్నావు. నీ జీవితంలో పొందబోతున్నావు. దానియేలు జీవితంలో కృపా కటాక్షముల చేత దేవుడు ఎదుర్కొని అతన్ని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదమే తన జీవితంలో దర్శనాలు చెప్పే వ్యక్తిగా మారిపోయాడు. భావమే తెలియని కలలకు భావం చెప్పే వ్యక్తిగా మారిపోయాడు. పరలోకం నుంచి తిరిగి వచ్చి దేవుని హస్తము భూలోకములో ఆ గోడ మీద రాస్తే, ఆ రాసిన గోడ మీద రాయబడినటువంటి మర్మము ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి తెలియకపోయినా ఒక్క దానియేలుకు మాత్రమే దేవుడు తెలియచేశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడు కట్టడం అంటే అదేరాయ్యా. ఆయన కట్టాడంటే తిరుగులేదు బిడ్డ. ఆయన కట్టాడంటే తిరుగులేదు. అయితే ఆయన కట్టడానికి నీ జీవితంలో అవకాశం ఇవ్వాలి. ఈరోజు నన్ను కట్టయ్యా, నన్ను కట్టు. నేను ఎక్కడో పడగొట్టబడ్డాను, ఎక్కడో నేను నీ కృపను కటాక్షాన్ని నేను పొందలేకపోతున్నాను యేసయ్యా. నీ కృపను బట్టి నా మీద జాలిపడు. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కృపను బట్టి నా మీద మరలా వాత్సల్యత చూపించని. ఈరోజు యేసయ్య కృప మీద నువ్వు ఎంత ఆధారపడతావో ఆ కృప నీ జీవితంలో జీవవాక్యమై జీవ ప్రదాతగా నడిపిస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీవు జీవ ప్రదాతగా నడిపించబడతావు. ఎవరికి తెలిసింది దానియేలు ఎంతో గొప్ప ప్రార్థనాపరుడు అవుతారని? ఎవరికి తెలిసింది దానియేలు ఒక గొప్ప ప్రవక్త అవుతాడని? ఎవరికి అర్థమైంది దానియేలు 3 తరాల రాజులను చూస్తాడని? నెబుకద్నెజరును చూశాడు, దర్యావేషును చూశాడు, కోరేషును చూశాడు. 3 రాజులు చచ్చిన దానియేలు బతుకున్నాడండి. దీన్ని నా దేవుడు కట్టడం అంటే, ఆయన కట్టాడంటే ఆయుష్నిస్తాడు, కట్టాడంటే కృపనిస్తాడు, కట్టాడంటే దేవుడు జీవితాన్ని సమూలంగా మార్చేస్తాడు. ఇప్పుడు దానియేలు జీవితంలో జరిగిన ఆశ్చర్యం తగిలిస్తున్న దానియేలు కోసం పరలోకం నుండి దేవదూతలే కిందకి దిగొచ్చి దానియేలుతో మాట్లాడే స్థితిలోకి దానియేలు వెళ్ళిపోయాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక నపుంసకుడు, కట్టలేని వ్యక్తి, పడగొట్టబడిన వ్యక్తి, విసర్జించబడిన వ్యక్తి, త్రోయబడిన వ్యక్తి, చిరునామే లేని వ్యక్తి, బానిసలుగా ఎంచబడిన వ్యక్తి, ఆ వ్యక్తిని వెతుక్కుంటూ దేవదూతలు భూలోకానికి 3 సార్లు వచ్చారు. మొదటిసారి దానియేలు కోసము దేవదూత వచ్చి దర్శన భావం చెప్పింది. రెండవసారి దేవదూత వచ్చి దానియేలు భయపడకు, నువ్వు బహుప్రియుడని చెప్పింది. మూడవసారి దేవదూత వచ్చి దానియేలుకు ఎదుర్కొన్న సింహాల నోళ్లను మూసేసింది. 4వసారి దేవదూత వచ్చి దానియేలుకు ఆ జరగబోయే గొప్ప మర్మాన్ని గురించి మాట్లాడి చెప్పి వెళ్ళిపోయింది. పడగొట్టలేని జీవితాలు, పడగొట్టబడిన జీవితాలు ఈ రాత్రి యేసు కావాలి. ఈ రాత్రి యేసు కావాలి. ఈ రాత్రి నువ్వు ఈ వాక్యము చాలా 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 నిశీతగా నువ్వు పరిశీలన చేస్తే నా దేవుని ఉద్దేశం నిన్ను మరలా కట్టి నిలబెట్టి నీ చిరునామాను, చరిత్రను మార్చేయబోతున్నాడు. అది నజరేయుడైన యేసుకు మాత్రమే సాధ్యము. అది నజరేయుడైన యేసుకు మాత్రమే సాధ్యము, ఇంకెవ్వరికి సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? వాక్యం రాయబడింది, కృపా కటాక్షము నందను అనుగ్రహించును. ఆ కృపా కటాక్షమే దానియేలు జీవితంలో దేవదూతలు చూడడానికి సహాయం చేసిందిరా అయ్యా. ఈరోజు ఆయన కృపా కటాక్షం తిరిగి మరలా నేను కట్టబోతుంది. ఆయన కృపా కటాక్షం మరలా నేను నిర్మించబోతుంది. ఆయన కృపా కటాక్షం తిరిగి మరలా నీ సాక్ష్యాన్ని కట్టబోతుంది.
ఆయన కృపా కటాక్షము కోల్పోయిన నీ జీవితంలో సమస్తాన్ని తిరిగి తీసుకొచ్చి నీకు ఇవ్వబోతుంది. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఇప్పుడు చదవండి ఆ మాట. మీకా గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. 7వ అధ్యాయం 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, వచ్చేయున్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి. నీ గోడలు తిరిగి మరలా కట్టించే దినం. ఆయన కృపా సమృద్ధిని బట్టి నీ మీద జాలి పడినటువంటి దేవుడు మరలా నీ గోడను కట్టించబోతున్నాడు. తన నిత్యమైన కృపతో నీ మీద వాత్సల్యత చూపి మరలా నిన్ను కట్టించబోతున్నాడు. అంతకంటే ఎక్కువగా తన విడువని కృపచేత, తన నిత్యమైన కృపచేత నిన్ను మరలా చూచి దర్శించి నిన్ను మరలా కట్టించి నిర్మించి నడిపించబోతున్నాడు. నిన్ను నడిపించబోతున్నాడు. తన కరుణ కటాక్షముల చేత నీ జీవితాన్ని సమూలంగా మార్చేయబోతున్నాడు. సమూలంగా మార్చేయబోతున్నాడు. నాకు బాగా గుర్తున్న సంఘటన 2009 ఆఖరి రోజు మీటింగ్. ఆ మీటింగ్ చూసుకొని నేను స్కూల్ దగ్గర మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అయిన తర్వాత నేను నేరుగా మందిరం దగ్గరకు వచ్చాను. ఆ రోజు నేను ఉపవాసం ఉండడం వల్ల అన్నం సరిగ్గా తినలేకపోయాను. నాకు బాగా గుర్తుంది. ఈ లోపల మా కృపమ్మ అంత పెరుగన్నం కలుపుకొని నా ముందు తీసుకొచ్చింది. పెరుగన్నం కలుపుకొని తింటూ ఉన్నా. మా అన్న మామిడికాయ ముక్కలు కోసి తీసుకొచ్చి పక్కకి పెట్టి తినయ్యా అన్నాడు. నా బిడ్డ అంతే ఉంది. దివ్య నా పక్కన కూర్చొని 2 ముద్దలు కలిపి నోట్లో పెట్టాను. బిడ్డ నువ్వు ఏమవుతావు అమ్మా అని అడిగా. నువ్వు ఏమవుతావురా అన్నాడు. అడిగితే నాతో చెప్పింది, అంకుల్ నేను దేవుని సేవకురాలను అవుతానని చెప్పింది. నేను దేవుని సేవకురాలు అవుతానని చెప్పింది. ఆ చిన్న బిడ్డను ఈరోజు మా కళ్ళ ముందు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని చేసి నా బిడ్డ నడుచుకుంటూ వెళ్తుంటే ఈ కళ్ళతో చూసి కన్నీళ్లతో నా దేవుని స్తుతించడానికి మా గుండెల్లో దేవుడు ప్రేమను దయచేశాడు. కారణం నా బిడ్డను దేవుడు కట్టాడు, మా పిల్లల్ని దేవుడు కట్టాడు, మా సంఘ బిడ్డలను దేవుడు కట్టాడు, మా సంఘాలను దేవుడు కట్టాడు. మేము కోల్పోయిన ప్రతి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని కట్టుకుంటూ వచ్చాడు. అందుకే ఈ గెత్సెమనే ప్రార్థన సహవాసం ఇంకా నిలబడింది. ఇది మా శక్తి కాదు, బలము కాదు, మా యుక్తి కాదు, మా జ్ఞానము కాదు, మాకు ఇవ్వబడిన ఆధిక్యత అసలు కానే కాదు. మా జీవితానికి తోడైనటువంటి నజరేయుడైన యేసయ్య కృప తప్ప మరి ఏదియూ లేదు. మాకు తోడైన దేవుని కృప, మాకు తోడైన దేవుని కృప. ఈరోజు దేవుడు మరలా నీ గోడలు కట్టబోతున్నాడు. నీ సరిహద్దులు దేవుడు విశాలపరచబోతున్నాడు. నీ సరిహద్దుల్లో దేవుడు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. లేచి నిలబడదాం. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేపి
కొదువతో నేను కుమెలదనా, కొదువతో నేను కుమెలదనా. చప్పట్లు కొడదాం. నా యేసయ్య నిన్ను మరలా కట్టబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఓడిపోయిన జీవితాలు, పడిపోయిన జీవితాలు, స్థానాన్ని కోల్పోయిన జీవితాలు ఈ రాత్రి తిరిగి మరలా పరిశుద్ధాత్మ శక్తితో కట్టబడబోతున్నాయి. ఆమేన్. నీ కుటుంబాన్ని కట్టే దేవుడు, నీ చిరునామాని కట్టే దేవుడు, అవును. నీ సేవను కట్టే దేవుడు, నీ జీవితంలో కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మరలా నీకు అనుగ్రహించి నిర్మించి కట్టగలిగిన దేవుడు. నీచము కదలని సీయోను కొండపై, నీచము కదలని సీయోను కొండపై యేసయ్యా, 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 నీదు కృపను చూచుచు పరవశించి పాడెదా. యేసయ్యా, 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 నీదు కృపను చూచుచు పరవశించి పాడెదా, పరవశించి పాడెదా. కలవరపడినే, కలవరపడినే, కలవరపడినే కన్నులేతునా. కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమెలదనా, కొదువతో నేను కుమెలదనా, కొదువతో నేను కుమెలదనా, కొదువతో నేను కుమెలదనా. ఆకాశం వైపు అందరం చేతులు పైకి. యేసయ్యా, ఈ రాత్రి నన్ను మరలా కట్టయ్యా. అవునయ్యా, ఈ రాత్రి మరలా నన్ను కట్టు. నా జీవితాన్ని కట్టు ప్రభువా. ఆమేన్. నేనెంతో కృంగిపోయాను. అవును యేసయ్యా. ఎన్నో విషయాలలో నా జీవితము yes lord నలిగిపోతూ ఉన్నది. అవును యేసయ్యా. ప్రభువా, ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? అవును యేసయ్యా. నీ కృప ఉత్తమమైనది, నీ కృప విడువలేనిది. అవును యేసయ్యా. నీ కృప శాశ్వతమైనది. ఈ రాత్రి నాతోనే మాట్లాడావు ప్రభువా. నీ కృప చేత నా జీవితాన్ని కట్టయ్యా. నీ కృప చేత నన్ను బలపరచు ప్రభువా. నీ కృప చేత నన్ను స్థిరపరచు ప్రభువా. నీ కృప చేత నన్ను నడిపించు ప్రభువా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఈ రాత్రి దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి నీ మీద జాలి పడుతున్నాడు. నా దేవుని కరుణా కటాక్షాల చేత మరలా నువ్వు కృపను పొందబోతున్నావు. స్తోత్రమయ్యా. ఆయన కరుణా కటాక్షమే ఈ రోజు నీ జీవితాన్ని తిరిగి నిర్మించబోతుంది. అవును. ఆయన కరుణా కటాక్షమే నీ భవిష్యత్తును దీవెనకరంగా మార్చబోతుంది. ఆయన కరుణా కటాక్షమే నీ చిరునామాను మార్చబోతుంది. ఆయన కరుణా కటాక్షమే సింహాల నోళ్లను మూయబోతుంది. థాంక్ యూ లార్డ్. నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నన్ను తిరిగి మరలా కట్టించు. నన్ను తిరిగి మరలా కట్టించు. నా సరిహద్దును విశాలపరచు. నా సరిహద్దును విశాలపరచు. నీ కొరకే నన్ను కట్టించు ప్రభువా. నీ కొరకే నన్ను కట్టించు ప్రభువా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ మొదటి రోజున అనగా ద గ్రేస్ ఆఫ్ ద డే, కృప కలిగిన ఈ మొదటి రోజును పరిశుద్ధాత్మ దేవునికి మహిమ చెల్లిస్తూ చప్పట్లు కొడదాం. రేపటి రోజున మీరు మా నుండి చేయాల్సింది ఒక పని ఏంటనంటే మీతో పాటు కొత్త వారిని తీసుకురండి.
మా ఊరోళ్ళకి పోయి చెప్పండి. అక్కడ మీకు తెలియకపోతే మా ఎద్దనపూడిలో దాదాపు ఒక హై స్కూల్ ఉంది, ఒక రెసిడెన్స్ స్కూల్ ఉంది, తర్వాత 2 అంగన్వాడీ స్కూళ్ళు ఉన్నాయి, 2 ఒక కాలేజ్ ఉంది, ఆ తర్వాత ఒక మండల ఆఫీస్ ఉంది. అర్థమైందా? మా ఊరు గురించి నాకు తెలియదు లేదు. మొత్తం 8 వీధులు ఉన్నాయి మా ఊర్లో. ఆమేన్. మా పల్లె ఎన్ని ఉన్నాయండి? 8 వీధులు ఉన్నాయి. ఊర్లో ఎన్ని ఉన్నాయి? 6 వీధులు ఉన్నాయి, 2 రహదారులు ఉన్నాయి. ఈ ఊరికి రావాలంటే దాదాపు 4 ఊర్ల నుంచి రావచ్చు. చీరాల నుంచి రావచ్చు, పేట నుంచి రావచ్చు, పూర్ నుంచి రావచ్చు, గన్నారం నుంచి రావచ్చు, అటు బొబ్బేపల్లి నుంచి అటుకు రావచ్చు. అది వెళ్ళదనుకున్నాడు మా ఊరు గురించి. మా ఊరోళ్ళకి పోయి చెప్పండి, మా చుట్టుపక్కల సంఘస్థులకు చెప్పండి, మా ఊర్లో సభలు జరుగుతున్నాయి, ఆ సభలకు రండని అందరు నువ్వు చెప్పి తీసుకొని రావాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ సమయంలో